నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామాలలో ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు ఉపయోగించుకోవాలి. విజయవాడ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ సుధాకర్. ఛత్రపతి శివాజీ చరిత్ర తెలుసుకుని ఆయన ఆశయాలను నెరవేర్చాలి. బీజేపీ నాయకులు మోహన్ గౌడ్. రైతుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం మీకోసం కార్యక్రమం నిర్వహిస్తోంది. వ్యవసాయాధికారి సువంత్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పనిచేస్తోందని, అన్నదాతల కళ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ ధ్యేయమని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో మంగళవారం అన్నదాత సుఖీభవ ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నక్క ఆనందబాబు గ్రామంలోని అన్ని కాలనీలలో పర్యటించి ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయం దండగ కాదు, పండగలా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుల ఆర్థిక భద్రతకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి అన్నదాత సుఖీభవ పథకం అండగా ఉంటుందని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి వార్షికంగా 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మొదటి, రెండవ విడతలుగా 7,000 రూపాయల చొప్పున మొత్తం 14,000 రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని గుర్తు చేశారు. ఈ పథకం ప్రయోజనాలు, అర్హతలకు సంబంధించిన వివరాలను రైతులు క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. ఈరోజు నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. రైతన్న మీకోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం కాలం కావస్తా ఉంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఈ రాష్ట్రంలో రైతుల్ని ఆదుకోవడం కోసం పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు సహకరిస్తామని చెప్పి రైతు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు కూటమి తరఫున. ఆ కార్యక్రమం అమల్లో భాగంగా ఇప్పటికి 2 విడతలు 2 ఏళ్ళు 14,000 మీ ఖాతాలకి జమ చేయడం జరిగింది. దాదాపు 46.5 లక్షల మంది రైతులకి 2 విడతలుగా ఈ డబ్బులన్నీ కూడా జమ చేయడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా గత ప్రభుత్వం కంటే అదనంగా ఇవాళ ప్రజలకు అందిస్తున్నటువంటి కార్యక్రమం. రైతులకి ఆ రోజు 12,500 రూపాయలు జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు. 12,500 13,500. దానిలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 7,500 ఇచ్చేవాడు వాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 14,000 రూపాయలు ఇస్తుంటే దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు 6,500 రూపాయలు ఆ ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం ఎక్కువ ఇస్తున్నది క్లియర్గా కనపడుతుంది. కానీ దాన్ని విమర్శిస్తాడు. ఎందుకు విమర్శిస్తాడో తెలియదు. అమ్మఒడి అని చెప్పి ఇంట్లో చదువుకునే పిల్లవాళ్ళకి ఎంతమంది పిల్లలున్నా ఒకరికే డబ్బులు చెల్లించేవాడు. 45 లక్షల మంది పిల్లలకి ఈ రాష్ట్రంలో పిల్లలకి వారు ఒకరికి చొప్పున చెల్లిస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక 67.5 లక్షల మంది పిల్లలకి ఈ 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పేరు మీద చెల్లిస్తూ ఉన్నాం. అంటే అదనంగా ఎంత ఇస్తూ ఉన్నాం? దాదాపు 27 లక్షలు అదనంగా చెల్లింపులు చేస్తూ ఉన్నాం. నువ్వు ఏదన్నా చూడు, ఉచిత గ్యాస్ పంపిణీ కింద ఇప్పటికే 2 సిలిండర్లకు సంబంధించి డబ్బులు మీ ఖాతాల్లో జమ చేశాం. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ఉన్నారు. మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తామని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళలు మీరు ఎక్కడ పోతే అక్కడికి ఫ్రీగా జర్నీ చేస్తున్నారు లేదా? మరి ఎంతో వ్యయంతో కూడుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మీద భారం 100,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. అయినా కూడా సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి అన్నిట్లో మొట్టమొదటి నుంచి ఆర్థిక స్వావలంబన కల్పించే కార్యక్రమాలు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీకు ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి విధానం మీరు చూశారు. ఈ విధంగా అన్ని హామీలు ఇచ్చిన సూపర్
గ్రామాలలో నిర్వహిస్తున్న ఉచిత మెగా పశు వైద్య శిబిరాలను రైతులు ఉపయోగించుకోవాలని జాయింట్ డైరెక్టర్ టీవీ సుధాకర్ పేర్కొన్నారు. కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులు గుండ్రెడ్డి సత్యనారాయణ సహకారంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ మెగా ఉచిత వైద్య శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరంలో పశు వైద్యులు డాక్టర్ అన్సారీ, కిరణ్, తిరుమల తేజ, సాహిత్య, నాగార్జున, రేచల్, దివ్య, శివకుమారి, వనజలక్ష్మిలు పాల్గొని గర్భకోశ వ్యాధులు, జనరల్ నత్తల నివారణకు వైద్య పరీక్షలు నిర్వహించి విశ్రాంత డాక్టర్ పొన్నయ్య శాస్త్రి సమకూర్చిన మందులను అందజేశారు. లేగదూడల ప్రదర్శన నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, రైతులకు కన్సల్టెంట్ బహుమతులు అందజేశారు. పశువుల రైతులకు జామ, మామిడి మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేడి వేణుగోపాల్, డిఎల్డిఏవై సుధాకర్, ఏడీవీ శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా గ్రామ సేవల విభాగం జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు, ఇన్ఛార్జి కన్వీనర్ అచ్యుత వెంకన్న, ఇంకొల్లు శ్రీనివాసరావు, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాజిలి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత పశువైద్య శిబిరంతో పాటు ఈ లేగదూడల ర్యాలీ కూడా, అంటే కాఫ్ ర్యాలీ అంటారు, ఈ లేగదూడల ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ లేగదూడల ర్యాలీలో దగ్గర 100 వరకు దూడలు రావడం జరిగింది. అదేవిధంగా ఎదకు రాని పశువులకు, అదేవిధంగా తిరగట్టే పశువులకు, అదేవిధంగా ఎదకు రాని పడ్డ దూడలకు మినరల్ మిక్చర్ మందులు, కాల్షియం టానిక్, ఎముకల పొడి, అదేవిధంగా లివర్ టానికులు, దూడల కంటకు డీవార్మింగ్ టానికులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది రైతు సోదరులకు. ప్రతి రైతు సోదరుకు కూడా ఈ ఎముకల పొడి అనేది చాలా ముఖ్యమైన మిశ్రమం. అది ప్రతి రైతుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా లివర్ టానికులు, కాల్షియం టానికులు ఇవ్వడం జరిగింది. ఈ దూడలలో కూడా 5 దూడలను సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, అదేవిధంగా 4th ప్రైజు, 5th ప్రైజు, కన్సల్టేటెడ్ ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. మిగతా వచ్చినటువంటి ప్రతి దూడకు కూడా ఒక ప్రైజు మాదిరి ఒక టానిక్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ ఉచిత పశువైద్య శిబిరాన్ని ఈ గ్రామంలో ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినటువంటి ఈ గ్రామ రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేలు జాతి పశువులు ట్రిపుల్ఎస్ అంటే ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ ఉపయోగించుకోవాల్సిందిగా రైతు సోదరులందరినీ ఇక ముందు ఎక్కడ ఏ పశువు ఎదకొచ్చినా ఈ ట్రిపుల్ఎస్ సెమెన్ ఉపయోగించుకొని మంచి దూడలు పుట్టించుకొని వాటి ద్వారా మంచి పశు సంపద అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ యాజలి గ్రామంలో మరి రాష్ట్రీయ గోకుల్ మిషన్, అదేవిధంగా సత్యసాయి సేవా సంస్థలు వారి యొక్క సహకారంతో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సహకారంతో మరి ఈరోజు అద్భుతంగా యాజలి గ్రామంలో మరి బ్రహ్మాండంగా మంచి క్యాంపుని మరి పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో అనేక మంది రైతు సోదరులు అంతా కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా లేగదూడల ప్రదర్శన, అదేవిధంగా తిరగట్టేటువంటి పశువులు, అదేవిధంగా గర్భకోశ వ్యాధులు ఉన్నటువంటి పశువులన్నిటికీ కూడా నిపుణులైనటువంటి పశు వైద్యుల బృందం మరి చికిత్స నిర్వహించి అవసరమైనటువంటి మందుల్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లేగదూడల ప్రదర్శనలో పార్టిసిపేట్ చేసిన సుమారుగా 100 దూడలు మరి ఈరోజు లేగదూడల ప్రదర్శనలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ పార్టిసిపేషన్ చేసినటువంటి దూడలన్నింటినీ కూడా పరిశీలించి 1, 2, 3, 4, 5 ప్రైజులు ఇవ్వటం, అదేవిధంగా మిగతా దూడలన్నిటికీ కూడా మరి పార్టిసిపేషన్ బహుమతులు కూడా మరి ప్రదానం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు సేవా పరిధిలో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో మీకోసం నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ తెలిపారు. కర్లపాలెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో సుమంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతన్నల కోసం ఒక యాప్ ప్రభుత్వం రూపొందించిందన్నారు. యాప్ ద్వారా రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలి, వాతావరణ వివరాలు, తెగుళ్లు, వాటి నివారణ వంటి విషయాలు యాప్లో ఉంటాయని మండల రైతులు ఉపయోగించుకోవాలని సుమంత్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏంటంటే మనకి రైతన్న మీకోసం అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. అది ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు జరుగుతోంది. అయితే ఈ వారోత్సవాల్లో భాగంగా ఏంటంటే మనకి రైతులకు అవసరమయ్యే ఒక యాప్ అనేది ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్లో ఏంటంటే రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా, అంటే భూమిలో పోషకాలు ఎంతవరకు ఉన్నాయి, మనం ఎటువంటి పోషకాలు అప్లై చేసుకోవాలి, అలాగే ఏంటంటే ప్రస్తుతం వాతావరణం ఎలాగుంది, అలాగే పురుగు తెగుళ్ళు ఎటువంటి రావడానికి ఆస్కారం ఉంది, వాటికి సంబంధించి మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనే అంశాలన్నింటినీ ఆ యాప్లో పొందుపరిచి ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే సచివాలయం సిబ్బంది మీ దగ్గరికే వచ్చి
ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తారు కనుక రైతులు సచివాలయ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. వీటితో పాటుగా ఏంటంటే మనకు ప్రభుత్వ పథకాలు ఎటువంటి అమల్లో ఉన్నాయి, అలాగే మీకు కనుక ఏదైనా ప్రభుత్వ పథకాలు పడకపోతే కనుక ఆ సచివాలయ సిబ్బందికి తెలియజేస్తే మనకి ఆ ప్రభుత్వ పథకాలు పడేటట్లుగా చూస్తారు. రాబో 3 సీజన్లలో ఎటువంటి పంటలు వేసుకోవాలి, మనకి లాభదాయ పంటలు ఏమేమి ఉన్నాయి అనే వాటి గురించి కూడా రైతులతో చర్చించి మనకి ఏంటంటే ఈ డిసెంబర్ 3వ తారీఖు ఒక వర్క్షాప్ అనేది కండక్ట్ చేసుకుంటూ ఉన్నాం. వర్క్షాప్లో భాగంగా ఏంటంటే మన ఏరియాకి తగ్గట్టు ఎటువంటి పంటలు వేస్తే బాగుంటుంది, ఏ సీజన్లో ఎటువంటి పంటలు వేస్తే బాగుంటుంది అనే ఒక ఈ డిసెంబర్ 3వ తారీఖున ఏంటంటే మనకి రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎటువంటి పంటలు వేసుకుంటే బాగుంటుంది అంటే బయట మార్కెట్ అనుగుణంగా మనకి ఏ పంటలు లాభదాయకం అనేది చూసుకొని ఇక్కడ ఉండే అభ్యుదయ రైతులతో కూడా చర్చించి ఒక యాక్షన్ ప్లాన్ అనేది మనం ప్రిపేర్ చేసి మన మండలానికి తగ్గట్టుగా ఒకటి నిర్ణయించడం జరుగుతుంది. అదేంటంటే మనకి ఇక్కడ నుంచి మొదలుకొని ఈ రబీ సీజన్ నుంచి మొదలుకొని 3 సీజన్ల వరకు ఎటువంటి పంటలు వేసుకోవాలి ఏంటి అనే అంశాలపై చివరాఖరణ ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. మండల కేంద్రం కర్లపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సునీత డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతి పొందారు. ఎద్దనపూడికి డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతిపై వెళుతున్నట్లు తెలిపారు. పదోన్నతికి చెందిన సునీతకు పలువురు అధికారులు, రాజకీయ ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవమును పురస్కరించుకుంటూ వారోత్సవ కార్యక్రమంను బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ పక్కనే ఉన్న ఎన్జీఓ హోం భవనంలో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథి వయోవృద్ధుల సంక్షేమ శాఖ చైర్మన్ గుడిపూడి నారాయణస్వామి మాట్లాడుతూ ఈ సభలో ఇచ్చిన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తెలియజేస్తానన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ మాట్లాడుతూ దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు విడుదల చేస్తానని, ఉపకరణాలు అందిస్తానని అన్నారు. బవ్వుపూరి దివ్యాంగుల సేవా సమితి ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరికీ 300 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరారు. పిట్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలన్నారు. కోకి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పెళ్లి కానుక 2 లక్షల రూపాయలు, రాజకీయ రిజర్వేషన్ 5% ఇళ్ల స్థలం ఇల్లు కట్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని దివ్యాంగుల నాయకులు కంది వెంకటరెడ్డి, గొట్టిపాటి లక్ష్మణ్, కొల్లు మాధవి దివ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమస్యలన్నింటినీ కానీ నా దృష్టికి రండి. నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలని తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఎవరైతే దివ్యాంగుల ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారో అలాంటి వారితో కానీ నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులతో కానీ మాట్లాడుతున్నా. రాష్ట్రంలో దివ్యాంగ సంఘాల నాయకులు ఏమైనా సమస్యలున్నా అలాంటి సమస్యలను కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఛత్రపతి శివాజీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలని, ఆయన ఆశయాలను భారత పౌరులుగా అందరం తెలుసుకుని నెరవేర్చాలని బీజేపీ పార్టీ నాయకుడు మోహన్ గౌడ్ అన్నారు. అనంతరం మోహన్ గౌడ్ మాట్లాడుతూ బాపట్ల పట్టణం టౌన్ హాల్ నందు 30వ తారీఖు జరగబోవు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. 60 మంది కళాకారులతో ఈ నాటక ప్రదర్శన జరుగుతుందని, ఛత్రపతి శివాజీ చరిత్ర ప్రతి ఒక్కరం తెలుసుకోవాలని ఆయన అన్నారు. శివాజీ కలలు కన్న స్వరాజ్యాలను, ఆయన కలలు కన్న సమాజాన్ని నాటక రూపంలో అందరికీ చూపించడం జరుగుతుందని అన్నారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఒక నాటకం కాదు, అది ఒక గొప్ప సందేశమని, ఈనాటి సమాజానికి ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉందని మోహన్ గౌడ్ అన్నారు. రేపు రాబో ఆదివారం 30వ తారీఖు సాయంత్రం 6 గంటలకి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర అంటే కూలంకుషంగా బాల్యం నుంచి ఆయన అంతిమంగా ఎన్ని సామ్రాజ్యాలు జయించారు, మన భారతదేశం కోసం, మన హిందూ సంస్కృతి సంప్రదాయం కోసం వారు చేసిన త్యాగాలు పూర్తిగా కళాకారుల నుంచి 60 మంది కళాకారులతో సంపూర్ణంగా వేయబడుతుంది. ఈ ఈ కళని అందరూ ఆదరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా బాపట్ల ప్రజలని, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కోరడం జరిగింది. రసనంజని సాహిత్య సాంస్కృతిక సంస్థ మరియు ఛత్రపతి స్మారక సమితి ఆధ్వర్యంలో 30వ తారీఖు ఆదివారం 6 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే చారిత్రాత్మకమైన నాటకాన్ని 60 మంది కళాకారుల చేత అత్యుత్తమంగా ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
ఇంకొల్లు పొలాల్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పొలం పనులు చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో స్థానికులు చూసి భయాందోళనకి గురయ్యారు. ఈ విషయం ఊరు మొత్తం వైరల్ గా మారింది. బాపట్ల జిల్లా ఇంకొల్లు పావులూరు రహదారి వద్ద తూముల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. పొలాలకు బయలుదేరిన రైతులు ప్రాతకాలంలో రోడ్డు వద్ద నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ మొక్కలు, దీపాలు మొదలైన వస్తువులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం బయటకు రావడంతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది. కొంతమంది ఈ ఘటన వెనుక తెలియని శక్తుల భయాన్ని చర్చిస్తూ ఉండగా మరికొందరు వారి భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇది సోషల్ మీడియా ప్రభావం అని మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. అవసరమైతే ఫోరెన్సిక్ బృందం ద్వారా విచారణ జరిపే అవకాశం ఉందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. గ్రామ పెద్దలు ప్రజలను భయపడవద్దని, ఇలాంటి దుష్ప్రచారాలకు లొంగకూడదని సూచించారు. ఇక ఈ ఘటన వెనుక ఎలాంటి ఉద్దేశమో ఎవరు చేశారో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాలలో ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు ఉపయోగించుకోవాలి. విజయవాడ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ సుధాకర్. ఛత్రపతి శివాజీ చరిత్ర తెలుసుకుని ఆయన ఆశయాలను నెరవేర్చాలి. బీజేపీ నాయకులు మోహన్ గౌడ్. రైతుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం మీకోసం కార్యక్రమం నిర్వహిస్తోంది. వ్యవసాయాధికారి సువంత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.